హాయ్ అండి, వెల్కమ్ టు బ్లెస్సి బంగారం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త అయితే తీసుకువచ్చింది. తల్లికి వందనం పథకం పైన కీలక ప్రకటన అయితే చేసింది. అయితే ఆ కీలక ప్రకటన ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలలో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే. 2026 సంబంధించి తల్లికి వందనం పథకంపై అమలుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో విద్యార్థుల కోసం పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. గత ఏడాది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, పేదల సేవలో కార్యక్రమాల్లో ఈ కీలక ప్రకటన చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. దాని తర్వాత తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు. జూన్ నెలలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో విడుదల చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారులు పేదల సేవలోనే ఉంటున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల పింఛన్ల కోసం 2,750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఆడబిడ్డలకు దీపం పథకం, దీపం 2.0 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పైపు ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ అందిస్తామని, వీరికి ఏడాదికి 2,400 సబ్సిడీ ఇస్తామని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఈ పథకం సూపర్ హిట్ అయిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే విద్యార్థికి ఇచ్చే 15,000లో స్కూల్ మరియు కాలేజీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం 2,000 రూపాయలు మినహాయించి మిగిలిన 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. విద్యార్థికి 75% హాజరు ఉండాలి. విద్యార్థి తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించడం, ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అనే విషయాన్ని మర్చిపోకూడదు. బ్యాంకులో కానీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అకౌంట్ ఆధార్ లింక్తో అయ్యిందో లేదో ఎన్పిసిఐ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన 2వ విడత డబ్బులను మన యొక్క ఏపీ సర్కార్ జూన్ నెలలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను తల్లికి వందనం పథకం పైన
మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలలో విడుదల చేస్తాము అని స్పష్టం చేశారు. సో మనకు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మరియు పేదల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క తల్లుల ఖాతాల్లో జూన్ నెలలో అంటే గత ఏడాది జూన్ నెలలో ఏ విధంగా అయితే పంపిణీ చేయడం జరిగిందో అదేవిధంగా జూన్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ యొక్క 13,000 రూపాయలు వేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థికి కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా వారికి వేస్తున్నారు కదా, అలాగే ఇప్పుడు కూడా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది ఖాతాల్లో కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి. సో ప్రతి ఒక్కరికి తప్పకుండా చేసుకోవాల్సింది ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి మన ఖాతాలకు జమ కావాలంటే తప్పకుండా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే తప్పకుండా మీరు బ్యాంకు వెళ్ళి లింక్ చేసుకోండి. సో మనకు ఈ జూన్ నెలలో పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయలను నేరుగా ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సో ఇది డీబీటీ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా నేరుగా మన ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి. సో మనకు ఈ జూన్ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన 2వ విడత డబ్బులు విడుదల చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.